నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి ఈ అర్ధరాత్రికి తుఫానుగా మారే అవకాశాలున్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం ఈ నెల 28 నుంచి మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ డ్యూటీ ఆఫీసర్ కుమార్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది మరికొద్ది గంటల్లో తుఫాన్గా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం కానీ వాయుగుండ ప్రభావం కానీ ఆంధ్ర తీరం మీద ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఈ తుఫాను ఆంధ్ర కోస్తా తీరాన్ని ఏమైనా తాకుతుందా, తాకే అవకాశాలు కానీ తీరానికి సమీపంలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇటువంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వాతావరణాధికారి కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే సార్. నమస్తే సార్. ఒక తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది మనకి బంగాళాఖాతంలో. ఎక్కడుంది ప్రస్తుతానికి? నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో గడిచిన కొన్ని గంటల్లో పయనించి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలోనే తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అనగా చెన్నై నుంచి 550 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకల్ నుంచి 370 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను మరియు పుదుచ్చేరి నుంచి 470 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలోని ట్రింకోమలీకి 120 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోనూ కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండం నుంచి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్రత చెంది సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ తదుపరి 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వరకు చేరే అవకాశం ఉంది. దీనివలన కోస్తా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అనగా 27వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు అనగా 28వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఎల్లుండి నుంచి అంటే 29, 30 డిసెంబర్ 1వ తేదీ వరకు అధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈ రోజు నుంచి ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల, రేపు అనగా 28 కొన్ని చోట్ల, 29న ఎక్కువ చోట్ల, 30న అధిక ప్రాంతాలలో మరియు 1, 2, 3 తేదీల్లో క్రమేపీ తగ్గి వైశాల్యం దృష్ట్యా ఎక్కువ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. సార్, ఈ భారీ వర్షాలు అంటున్నారు, అంటే 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరులోను, తిరుపతి జిల్లాల్లోనూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 29వ తేదీన 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, శ్రీ సత్యసాయి, బాపట్ల, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 30వ తేదీన ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గాలులు కూడా పెరుగుతాయి. క్రమేపీ దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 45 నుంచి 55 వరకు గంటకు ఈదురుగాలు వీస్తూ 65 వరకు గరిష్టంగా చేరుకుంటాయి. సాయంత్రం తర్వాత క్రమేపీ బలపడి 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు ఉన్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల 35 నుంచి
తీరం వెంబడి 35 నుంచి 45 వరకు, గరిష్టంగా 55 వరకు ఉంటాయి. అవి కూడా క్రమేపీ బలపడి 45 నుంచి 55, గరిష్టంగా 65 కూడా చేరుకునే అవకాశం ఉంది ఈ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో. సార్, ఇప్పుడు ఈ సముద్రం ఏ విధంగా ఉంటుంది ఈ టైంలో? మత్స్యకారులకు ఏమైనా వెరీ రఫ్ ఉంటుంది. అందువలన గడిచిన కొన్ని రోజుల నుంచి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాము. సురక్షిత ప్రాంతాలకు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారైనా తరలి వెళ్ళవలసిందిగా ముందుగానే హెచ్చరిక జారీ చేశాము. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వారు పైన చెప్పిన ప్రాంతాలైన కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరం, దక్షిణ మధ్య నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అనేది. తదనుగుణంగా అధికారులు కూడా సరైన చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి హెచ్చరికలు చేస్తారని ఆశిస్తాం. సార్, పోర్టుకి ఏమైనా వార్నింగ్స్ ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నంబర్ 1 లేదా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. తరువాత ప్రత్యేకంగా వ్యవసాయదారులకు కూడా సూచనలు మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా విడుదల చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఆయా వ్యవసాయ శాఖాధికారులకు అటువంటి సూచనలు వెళ్ళాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు నిలిచి ఉన్న పంటల్ని కాపాడుకోవాలి. గాలుల నుంచి, వర్షం నుంచి కూడా వారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందువలన ఒకవేళ హెవీ రెయిన్స్ ఉన్న ఏరియాల్లో నిలిచి ఉన్న నీటిని తోడి మొక్కల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పంటలైన వరి, ప్రత్తి, చెరకు, పసుపు మరియు అరటి వంటి వాటిని మరియు ఉద్యానవన పంటల్ని కూడా సంరక్షించుకోవాల్సిందిగా వారికి వ్యవసాయ శాఖ ద్వారా కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గాలుల తీవ్రత కూడా పెరిగినందువల్ల కొంచెం వీక్గా లేదా బలహీనంగా ఉన్న మొక్కలు కూడా వాలిపోయే అవకాశం ఉంది. వాటికి కూడా సరైన సపోర్ట్ లేదా స్టేకింగ్ని ఏర్పాటు చేసుకుని సంరక్షించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను కోరుతూ వారికి తగిన సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయదారులకి సహాయం చేయవలసిందిగా చెప్పడమైంది. సార్, మొత్తానికి ఈ తుఫాను ప్రభావం ఆంధ్రాలో 27వ తేదీ నుంచి చూడొచ్చు అంటారా, 28 నుంచి చూడొచ్చు అంటారా? ఇప్పటికే గాలుల ప్రభావం పెరిఫరల్గా ఉన్న దానివల్ల చిన్న చిన్న వర్షాలు పడతాయి. 28 నుంచి పెరుగుతున్నాయి. ముఖ్యంగా సౌత్ కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచే వస్తున్నాయని మీకు చెప్పిన విశదీకరించిన విధంగా ఆయా జిల్లాల్లో 30వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు కొన్ని చోట్ల, 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో పడే అవకాశాన్ని తెలియజేశాను. సార్, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మ్యాప్, దీని ద్వారా చూసుకుంటే మనకి రేడార్ చిత్రం ఇక్కడ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ చెన్నై మీదుగా ఇటు రాయలసీమలోకి ఎంటర్ అవుతుందంటారా? ఎంటర్ అవ్వడం అనేది ఇంకా నిరంతరం దీని మీద నిఘా వేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి సైక్లోన్ అయిన తర్వాత దాని యొక్క ల్యాండ్ ఫాల్ అవుతుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి సైక్లోన్గా మారే అవకాశం ఉంది అన్నది మాకున్న సాంఖ్యకీయ వాతావరణ నమూనాలను బట్టి, అంటే న్యూమరికల్ వెదర్ మోడల్స్ని బట్టి మీకు చెప్పగలుగుతున్నాం. తర్వాత నిరంతరం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా, మాకున్న మిగతా పరిశీలన ద్వారా ఈ వ్యవస్థని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాము. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే మీడియా ద్వారా ప్రజలకు, డిజాస్టర్ మేనేజర్స్కు తెలియడం జరుగుతుంది. సార్, తుఫాన్గా మారితే ఏమైనా పేరు సిద్ధం చేశారు? సిద్ధం అవుతుంది కానీ పేరు పెట్టరు. మనకి వ్యవస్థ ఎలా ఉంటుందంటే తుఫానుగా మారిన తర్వాతే పేరు పెట్టాలి. అంతవరకు దానికి పేరు ఇవ్వకూడదు. అప్పుడే ఇస్తాము, మీకు తెలియజేస్తాం. సో మొత్తంగా చూసుకుంటే ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నటువంటి తీవ్ర వాయుగుండం మొత్తానికైతే మనకి శ్రీలంక నుండి చెన్నై మీదుగా కొంతవరకు ఈ ప్రభావం దక్షిణ కోస్తా మీద పడుతుందన్నటువంటిది విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి చెప్తున్నటువంటి సమాచారం బట్టి తెలిసింది. మొత్తానికైతే ఈ తుఫాను ప్రభావం కానీ, వాయుగుండ ప్రభావం కానీ ఏపీ మీద ఈ నెల, అంటే ఇప్పటికే ప్రారంభమైంది, 28వ తేదీ నుంచి ఈ ప్రభావం మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.